కాశీపురాధీశ్వరి అన్న శంకరాచార్యులు వారే కైలాసాచల కందరాలయకరి అంటారేమిటి? మరి ఈ నామాన్ని ఎలా చెప్పడం? మరి మీరే కదండి ఉపన్యాసాలు మొదలెట్టినప్పటి నుంచి కాశీపురాధీశ్వరి మీరు అంటున్నారు, ఆవిడ అన్నపూర్ణ అన్నారు, కాశీలో ఉందన్నారు, మాతో రోజు చెప్పిస్తున్నారు. ఇప్పుడేమో కైలాసాచల కందరాలయకరి, ఆవిడ కైలాస పర్వతంలో గోలో ఉందంటున్నారు, శంకరాచార్యులు వారు అన్నారంటున్నారు. ఎలా సమన్వయం? అంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి. అందులో ఆవిడ కాశీలో ఉంది, కైలాసాచల కందరాలయకరి అక్కడ ఉంది, రెండు చోట్ల ఉంది. అంటే ఎన్ని చోట్లైనా ఉంటుంది, అంతటా ఉంటుంది. అంతేనా దాని అర్థం? ఒక్క చోటే ఉంటుందన్నాను అనుకోండి, అంతకన్నా దాటలేడు ఓ పరిమితితో ఉన్నవాడు. అక్కడే కాదు ఇక్కడ ఉంటాడు. అంటే అక్కడ ఇక్కడ ఉండగలిగితే ఎక్కడైనా ఉంటాడు, అంతటా ఉంటాడు. అంతేనా కాదా? అంతే అయినప్పుడు ఈ రెండే చెప్పి మరి మూడోదేది? లలితా సహస్రంలో చెప్పలా? చంద్రమండల మధ్యగా, చంద్రమండలం మధ్యలో ఉందని చెప్పలా? వ్యాసుడు చెప్తే ఒకటి, శంకరులు చెప్తే ఒకటినా? వ్యాసుడు కనబడితే శంకరాచార్యులు వారు నమస్కారం చేశారు. మణిద్వీపంలో ఉందని చెప్పలా? మేరు పర్వతం మీద ఉందని చెప్పలా? మేరు శిఖరం మీద ఆవిడ ఉంటుంది అని చెప్పి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉందా లేదా? మరి ఆవిడ మేరు శిఖరం మీద ఉంది, చంద్రమండలంలో ఉంది, మణిద్వీపంలో ఉంది, సుధా సింధోర్మధ్యే అని శంకరాచార్యుల వారే ఒక శ్లోకంలో చెప్పారా లేదా? సౌందర్యలహరిలో అమృత సముద్రం మధ్యలో మణిద్వీపంలో ఆవిడ ఉంది అని చెప్తున్నారు, కైలాసంలో ఉందని చెప్తున్నారు, కాశీపురాధీశ్వరి అంటున్నారు. ఇన్ని చోట్ల ఒక్కతే ఎలా ఉంటుంది? ఇన్ని చోట్ల ఏమిట్రా? అన్ని చోట్ల ఉంటుంది. అన్ని చోట్ల ఉంటే అన్నపూర్ణ కైలాసంలో ఉండే పార్వతి కదా. అంటే ఇప్పుడు పార్వతి అని అక్కడ పేరెట్టుకుని ఉంటుంది, అన్నపూర్ణ అని కాశీలో పేరెట్టుకుని ఉంటుంది. పేర్లు ఏవైనా తత్వం మాత్రం అంతే ఆవిడే అని శంకరాచార్యులు వారు చెప్పారా? అలా చెప్పాలా? ఇది చదివితే అర్థం కాదా? చెప్పకుండా చెప్పడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ, మన చేత ఆలోచింపజేయడం. అందుకే చాలామంది మాట అంటుంటారు, ఇంతమంది దేవుళ్ళు ఏమిటండి అంటారు. సమాధానం ఇక్కడ చెప్తున్నారు శంకరాచార్యుల వారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపం ఇష్టం. ఒకడికి పార్వతి అంటే ఇష్టం, ఒకడికి లక్ష్మి ఇష్టం, ఒకడికి శాకంబరి ఇష్టం, ఒకడికి సరస్వతి ఇష్టం. కానీ తత్వతః అవన్నీ ఒకటే. అందుకే మీరు ఏ నామావళి పరిశీలించండి, మిగిలిన పేర్లు అందులో కనపడతాయి. పార్వత్యై నమః అని లక్ష్మీ అష్టోత్తరంలో కనపడుతుంది, లక్ష్మీ అయి నమః పార్వతీ అష్టోత్తరంలోనో శాస్త్రంలోనో కనపడుతుంది. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని లేదు, లక్ష్మీ అష్టోత్తరంలో ఆమె నవదుర్గలు అని ఉందా లేదా? అయ్యి బాబాయ్ ఆవిడ దుర్గ ఏమిటంటే అని గుండెలు బాదుకుంటే అందులో ఉందిగా, మరి చదువుతున్నావుగా రోజు. దుర్గకి లక్ష్మికి భేదం లేదు అన్న విషయం చదువుతున్నావా? లక్ష్మీ అష్టోత్తరంలో చదువుతుంటే అర్థం అవుతోందా? తత్వతః ఆవిడ ఒక్కతేనే ఉన్నది. ఎన్ని పేర్లు మారుతున్నాయి కానీ తత్వము మాత్రం అంతే. అందుకే తత్వము ఒకటే, ఈ పేర్లు మారినప్పుడు ఆవిడ ఒక చోట ఉన్నది అని మాత్రమే చెప్పట్లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది, కాబట్టి అంతటా ఉన్నది. అసలు నిజానికి అంతటా ఉన్నది అన్నప్పుడు కాశీలోనూ చంద్రమండల మధ్యగా మణిద్వీపంలోనూ సుధా సింధూర్ మధ్య ఇవే కాదు, నాలో ఉన్నది, మీలో ఉన్నది, అందరి కదలికలలో ఉన్నది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.